వచ్చి లైలాండ్ ట్రక్ బాక్స్ కంటైనర్ దీనికైతే వీల్ బోల్ సిట్టింగ్ కొడేసింది, అలాగే రిమ్ సిట్టింగ్ కూడా కొడేసింది. ఇప్పుడు ఇదైతే హబ్ ఓపెన్ చేసి వీళ్ళకైతే ఎస్టిమేషన్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వర్క్ చేయించుకుంటారా లేకపోతే ఏం చేపిస్తారన్న తెలుస్తుంది. ప్రాసెస్ అంతా ఫుల్ వీడియోలో అయితే పెడుతున్నాను, మొత్తం వీడియో అయితే చూడండి. ఎందుకంటే రోడ్ సైడ్ బండి ఆగినప్పుడు వీళ్ళకి ఎంత ప్రాబ్లం అయ్యింది, అలాగే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏంటన్నది మొత్తం మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా, ఈ డ్రైవర్ అయితే టైర్లు ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత ఈ హబ్ అయితే ఓపెన్ చేసి చూడాలి. వర్క్ అయితే ఓన్లీ హబ్ వీల్ బోల్లే కదా, ఇవి అయితే చాలా తొందరగా అయిపోద్ది అనుకున్నాను. కానీ లాస్ట్కి ఏం జరిగిందో వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే చూడండి, ఈ డ్రమ్ అయితే ఓపెన్ చేసి అలాగే ఈ హబ్ కూడా ఓపెన్ చేయాలి. ఇవన్నిటికంటే ముందు కస్టమర్కి ఎస్టిమేషన్ ఇవ్వాలి. కస్టమర్కి ఎస్టిమేషన్ ఇవ్వాలంటే ఈ స్పేర్ పార్ట్ ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కస్టమర్కి అయితే ఎస్టిమేషన్ ఇస్తే అప్పుడు వీళ్ళు వర్క్ చేయడానికి ఓకే చెప్తే అప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి. లేదంటే మళ్ళీ వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం అంటారు. ఆ టైంలో అయితే చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఘోరంగా వీలుబోలిపోయి ఓపెన్ చేసినప్పుడు మీరే చూస్తారు కదా ఎలా ఉంటుంది అన్నది. ఫైనల్గా కస్టమర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. దీని హబ్ అయితే ఇక్కడ ఎక్కడ దొరకలేదు, వైజాగ్లో అయితే ఉంది. ఇప్పుడు ఈ వైజాగ్ నుంచి అయితే రప్పించాలి. ఇప్పుడైతే చూసారు కదా వీల్ బోల్ ఎంత ఘోరంగా కొట్టేసాయో. దీనికైతే డ్రైవర్ మిస్టేక్ అని చెప్పాలి 100%. ఎందుకంటే వీల్ బోల్ లూజ్ అయినప్పుడు జస్ట్ టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఈ హబ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ వీల్ బోల్ సిట్టింగ్ అలాగే రిమ్ సిట్టింగ్ పోయింది. ఇక్కడ బ్రేక్ లైనర్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఆ వీల్ బోల్ట్లు కొద్దిగా బయటకు వెళ్ళి వాటిలో అయితే కొట్టడం వల్ల ఇప్పుడైతే డ్రైవర్ చూడండి దీని ఎప్పుడైతే లూజ్ అయ్యాయో వేరే టైర్లు కూడా వీల్ బోల్ టైట్ చేస్తున్నాడు. చూసారు కదా, మొత్తం వీల్ బోల్ అన్ని చెక్ చేసుకున్నాడు. కానీ ఇవైతే ప్రతి టైర్కి అయితే లూజ్ ఉన్నాయి. ఇప్పుడైతే అర్థమైంది కదా, అప్పుడప్పుడు వీల్ బోల్ టైట్ చేస్తూ ఉండాలి. అయితే చూసారు కదా, నిన్న ఓపెన్ చేస్తే ఈ రోజు వచ్చింది. ఎందుకంటే వైజాగ్లో ఆర్టీసీ బస్కి ఇచ్చారు. వాళ్ళు ఏమొచ్చి లేట్గా లోడ్ చేయడం వల్ల ఒక రోజు అయితే వేస్ట్గా పోయింది. చూసారు కదా, ఒక రోజులో అవ్వాల్సిన పని ఒక రోజు కూడా కాదు, ఒక 3 అవర్స్లో అవ్వాల్సిన పని వేరే రోజు కూడా చేయవలసి వచ్చింది. ఇప్పుడైతే చూడండి, ఈ హబ్ ఓపెన్ చేసి బయటకు అయితే తీస్తున్నాను. ఈ హబ్ తీసి ఇప్పుడు మొత్తం ఈ బేరింగ్లు అలాగే ఇందులో ఉన్న బేరింగ్ కోన్లు మొత్తం తీసి హబ్కి ఫిట్ చేసి మళ్ళీ అదే హబ్ ఫిట్ చేసి వీళ్ళకైతే బండి డెలివరీ ఇవ్వాలి. డ్రైవర్ అన్న అయితే వీడియో తీయమంటే బాగా నీట్గా వీడియో అయితే తీస్తున్నాడు. ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటానంటే తీసారు. చూసారు కదా, ఈ పాత హబ్బు అలాగే ఇప్పుడు సెకండ్స్లో తీసుకొచ్చిన హబ్బు. ఇలా రోడ్ సైడ్ మన వెహికల్స్ ఆగకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడే మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు అయితే ఏ ప్రాబ్లం. చూసారు కదా, ఈ సిట్టింగ్ అయితే ఈ విధంగా కొట్టేసింది దీనికి. ప్లస్ ఈ వీల్ బోల్డ్ హోల్డ్ కూడా పెద్దవి అయిపోయాయి అన్నమాట. వీల్ బోల్డ్ లూజ్ అయినా సరే బండి రైడ్ చేయడం వల్ల ప్రాబ్లం. సో అప్పుడప్పుడు బండి ఆపినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు, వీల్ బోల్డ్ లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అలాగని. దీనివల్ల అయితే ఈ హబ్ మారుస్తున్నాం. ఈ బౌండరీలో చేయించవచ్చు, కానీ దానికి కూడా సేమ్ అమౌంట్ అవుతుందని చెప్పి ఇదైతే హబ్ మారుస్తున్నారు. చూడండి, ఈ సిట్టింగ్ అయితే ఇలా పోయింది. ఇది మొత్తం హబ్బు మొత్తం కొత్త గ్రీజ్ చేసి హబ్ అయితే ఎక్కించాలి. ఇప్పుడు ఈ పోయిన హబ్ నుంచి బేరింగ్ కోన్స్ అయితే బయట తీసి అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన హబ్కి అయితే ఫిట్ చేసి బేరింగ్లు కొత్త గ్రీజ్ అయితే ఫిట్ చేసి అలాగే ఆయిల్స్ అన్ని ఫిట్ చేసి ఇప్పుడైతే కస్టమర్కి డెలివరీ ఇస్తున్నాను బండి. వీళ్ళైతే నా మీద చాలా కోపంగా ఉన్నారు. నిన్న ఓపెన్ చేసింది నిన్న సాయంత్రం కూడా అవ్వలేదు, ఈ రోజు మార్నింగ్ కూడా అవ్వలేదు, మధ్యాహ్నం 2 అయిపోయింది వర్క్ అయ్యేసరికి. దానికి కారణం ఏంటంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి టీసీ వాళ్ళకి హబ్ అయితే ఇచ్చారు వైజాగ్లో, కానీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బస్కి వేసారు. దానివల్ల అయితే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే చూసారు కదా, హబ్ ఫిట్ చేసి ఈ డ్రమ్ కూడా ఫిట్ చేసి టైర్లు అయితే ఫిట్ చేసి కస్టమర్ అయితే బండి పట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఈ మిస్టేక్ అయితే చేయరనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీల్ బోల్ అప్పుడప్పుడు టైట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అయితే రాదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.